కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో మనం నిర్వహించేటువంటి పూజలు, దానిలో భాగంగా ప్రత్యేకమైనటువంటి ఉసిరి చెట్టు కింద కార్తీక వన భోజనాల్ని నిర్వహిస్తూ ఉంటాం. గ్రామస్థాయిలో ఆయా గతంలో ఇండ్ల వరకు పరిమితమైనటువంటి పరిస్థితులు ఉండే. ప్రతి ఇంట్లో ఒక ఉసిరి చెట్టు, బాదం చెట్టు, కరివేపాకు చెట్టు ఉండడాన్ని మనందరం గమనించాం. ఆయా సాంప్రదాయాన్ని ఆ ఉసిరి చెట్టు కింద భోంచేయడం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమంగా, దానికి తోడుగా ఒక ఆరోగ్యమైనటువంటి శాస్త్రీయమైనటువంటి కార్యక్రమంగా కూడా ఆనాటి పెద్దలు సాంప్రదాయాన్ని సృష్టించారు. దాన్ని కొన్ని దశాబ్దాల వరకు ఒక సాంప్రదాయబద్ధంగా ఆ యొక్క ఉసిరి చెట్టు అలాంటి వన భోజనాలు నిజంగా వనాల్లోనే జరిగేవి. కానీ రాను రాను వన భోజనాలు, కార్తీక సమారాధన భోజనాలు అన్నీ కూడా అర్థం మారిపోతూ ఉన్నాయి. అవి ఒక రకమైనటువంటి జన సమీకరణకి, జన సమృద్ధాన్ని చూపించుకోవడానికి అనేక రకాల రాజకీయ కోణాలు, కుల కోణాలు, కుల భోజనాలు, కుల సంఘాల నిర్వహణలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు కార్తీక వనభోజనం అన్నటువంటి ఈ వాస్తవమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి, ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క లక్షణాలు లేకుండా పోతూ ఉన్నాయి. వనభోజనాలు అంటే వనంలో మనం తినాల్సినటువంటి భోజనాలు. అటువంటి వనాలు లేని పరిస్థితులు ఈరోజు వనభోజనాలు కాకుండా అనేక రకాలుగా కన్వెన్షన్ హాల్స్లో అనేక రకాల సృష్టించబడినటువంటి భోజనం కోసమే అక్కడికి చేరినట్టుగా వారందరూ కూడా మనందరం ఐక్యంగా ఉండాలి అని చెప్పుకునేదానికి ఒక బల ప్రదర్శనగా మాత్రమే నిర్వహిస్తూ ఉన్నాయి. ఎందుకో ఎటుపోతుందో అనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క సాంప్రదాయబద్ధాన్ని మనం నిర్వహించాలి, ఆ యొక్క భోజనాలైనా సరే, ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి తీరు అయినా సరే, ఏదైనా వన సమూహంలో లేదా ఒక పరిస్థితుల్ని అటువంటి వాతావరణ ప్రకృతిరీత్యా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మనం తుంగలో తొక్కకూడదు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ యొక్క వనభోజనాల యొక్క ప్రక్రియని, వనభోజనాలు అంటే వనంలో భోంచేయాలి, వనం ద్వారా వచ్చేటువంటి ప్రకృతి పరిస్థితులు అన్నీ మనకి ఆస్వాదించాలన్న బాధ్యతతో మనందరం నిర్వర్తించాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే వనాల్ని మనం నిర్మించాలి. ఎవరైతే ఈరోజు కుల సంఘాల పేరుతో, జన సమూహం పేరుతో వనభోజనాలకు బదులుగా జనభోజనాలు నిర్వహిస్తూ ఉన్నారో వారైనా సరే ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకొని అక్కడ ఇలాంటి ప్రకృతిపరమైనటువంటి ఉసిరి చెట్లు, అలాంటి మిగతా ప్రకృతిపరమైన చెట్లన్నీ నాటి మొదటి సంవత్సరంలో, తదుపరి సంవత్సరం అయినా అక్కడ నిర్వహించుకునేందుకు మీరందరూ చర్యలు తీసుకోవాలి. పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులందరూ ఒక చోట చేరి ఆ రోజు అందరూ కూడా ఏదో మీటింగ్ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. లేదు, ఇలాంటి కన్వెన్షన్ హాల్స్ లేదా కృత్రిమమైనటువంటి పరిస్థితుల్లో కాకుండా మనం నిజంగా వనభోజనాలు వనాల్లోనే నిర్వహించాలి. ఈ యొక్క మన కులం తాలూకా వనం ఒకటి నిర్మించాలి. వనం ద్వారా ప్రకృతిపరమైనటువంటి అంశాలు మనం పరిశీలించాలి, ప్రకృతిని రక్షించుకోవాలి. తద్వారా ప్రకృతిలో మనం భోంచేసి ప్రకృతి నుంచి వచ్చేటువంటి అన్ని ఫలితాలు మనం ఆస్వాదించాలి అన్న సాంప్రదాయాన్ని నిర్వహించడానికి జరిగే ప్రక్రియలో అందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున. ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతి ద్వారా వచ్చేటువంటి అంశాలన్నింటినీ మనం పొందాలన్నది మనందరం ముందుకు సాగాలి. ఏదైతే కార్తీక వనభోజనాలన్నింటినీ కూడా మనం భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడానికి ప్రయత్నిద్దాం. రాబో కాలంలోనైనా మీ అందరూ వాటిని అనుసరించాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున అందరినీ కోరుకుంటాం.